రోజు రోజుకు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించడానికి, క్రైస్తవ సమస్యల పరిష్కారానికి, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మనకంటూ ఒక మీడియా అవసరం అంటూ అనేక మంది అనుభవజ్ఞులైన దైవజనులు మరియు క్రైస్తవ నాయకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా క్రైస్తవుల తరపున గొంతు వినిపించేదిగా మన ముందుకు రిజాయిస్ టీవీని దేవుడు మరింతగా దీవించాలని, అంతేకాకుండా క్రైస్తవులంతా రిజాయిస్ టీవీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. I greet you in the most wonderful name of my Lord and Savior, Jesus Christ. I thank God for this Rejoice news channel. I invite all of you to join in this and support this for the glory of God. In Jesus' precious name. క్రైస్తవ సమాజం తరపున తమ స్వరాన్ని వినిపించడానికి, సమాజ శ్రేయస్సు కొరకు పనిచేయడానికి మరి ఇంతవరకు ఒక లోటుగా ఉన్నటువంటి మీడియా వేదికగా మరి రిజాయిస్ టీవీ రావడం చాలా సంతోషంగా ఉంది. రిజాయిస్ టీవీ ద్వారా మరి క్రైస్తవ సమాజానికి రాను దినాల్లో మంచి మేలు జరుగుతుందని, క్రైస్తవ సమాజం తరపున తమ వాయిస్ వినిపిస్తూ ప్రయోజనం సమకూరడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, న్యాయం జరిగించడానికి మరి ఈ టీవీ ఛానల్ పనిచేస్తుందని కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్ రిజాయిస్ టీవీ. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభవందనాలు. రిజాయిస్ టీవీ వారు సత్యసువార్తను ప్రపంచానికి అందించడానికి, ముఖ్యంగా తెలుగు ప్రజల మధ్యలో నేషనల్గా ఇంటర్నేషనల్గా మరి చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు వారికి తోడై ఉండి ఆయన సన్నిధిని వారికి తోడుగా ఉంచి జనములకు దీవెనకరముగా, దేశమునకు ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుతూ మరి యేసే జవాబు పరిచర్యల నుండి మౌవ సభలు అనేటటువంటి మా పరిచర్యల్లో నుండి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. దైవరాజ్యాన్ని కట్టడానికి, అపవాది సాతాను కోటలు కూల్చడానికి దేవుడు ఈ సాధనముగా ఈ టీవీని వాడుకోవాలని కోరుతూ ప్రభువును బట్టి నేను స్తుతించుచున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆలివర్ రాయ్, ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం తరఫున రిజాయిస్ టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి క్రైస్తవుల కోసం ఒక మీడియా ఛానల్ రిజాయిస్ టీవీ ద్వారా రావడం చాలా సంతోషం. మరి క్రూ అందరికీ, మేనేజ్మెంట్కి, రిపోర్టర్స్కి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నిండైన కృప వారి మీద ఉండేలాగిన, మరి నిజం కోసం, సత్యం కోసం వారు నిర్భయంగా నించొని క్రైస్తవ సమాజం పక్షాన మరి జరుగుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి నిర్భయంగా తెలియజేయడానికి దేవుడు వారికి కృపనిస్తారని ఆశిస్తూ శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. This is Anil Paul, the chairman of Christian Minority Joint Active Committee of Visakhapatnam. I deem it's a great privilege and honor to wish and congratulate my dear brother Spurgeon, who is the director for this Rejoice TV. It's really appreciable at this time and at this hour. We really need a voice to speak on behalf of Christian community throughout the whole world. Many organizations, many empires have this media vision channels, but unfortunately Christian community does not have a powerful weapon. So now I believe it's the right time for this Rejoice TV to come up and proclaim the justice on behalf of Christian community, what is happening, what is hidden and what not. I would like to appreciate my brother Spurgeon, who has come forward to bring this Rejoice TV into existence. So, on behalf of Visakhapatnam, I promise him that we would be supporting him, and my people will stand with him in this auspicious occasion of introducing Rejoice TV. Once again, thank you and God bless my dear brother Spurgeon. God bless you. Thank you.
ప్రైజ్ ది లార్డ్. నేను పీటర్ పుట్ట, FFCA. రిజాయిస్ టీవీ మన ముందుకు వస్తున్నటువంటి నూతన క్రైస్తవ ఛానల్, వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాడు క్రైస్తవ్యంలో ఏదైనా ఒక దాడి జరిగినా, ఒక ఇన్సిడెంట్ జరిగినా, మిగిలినటువంటి న్యూస్ ఛానల్స్, సెక్యులర్ న్యూస్ ఛానల్స్ అసత్యాన్ని ప్రకటిస్తూ క్రైస్తవ్యం మీద దుమ్మెత్తి పోస్తూ క్రైస్తవ మనోభావాలను దెబ్బతీస్తున్న వేళ, మనం అందరం కూడా ఎంతో అధైర్యంతో ఉన్నటువంటి వేళ, క్రైస్తవ సమాజానికి నేనున్నానంటూ క్రైస్తవ వార్తలను సత్యముగా బోధిస్తూ మన యొక్క మనోభావాలను కాపాడేటటువంటి ఏకైక క్రైస్తవ ఛానల్ రిజాయిస్ టీవీ ప్రతి ఒక్కరూ కూడా అభిమానించి ఆదరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. రిజాయిస్ టీవీ మీ ముందుకు అనేక కార్యక్రమాలు తీసుకురావడానికి సిద్ధపడుస్తున్నారు. రిజాయిస్ టీవీ క్రైస్తవ గొంతుగా క్రైస్తవ ప్రపంచాన్ని పరిచయం చేయుటకు, క్రైస్తవ కార్యక్రమాలని పరిచయం చేయుటకు, క్రైస్తవ లీడర్స్ని పరిచయం చేయుటకు, క్రైస్తవ సేవకుల్ని పరిచయం చేయుటకు వారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు బహుగా దీవించి అనేక విధాలుగా ఈ ఛానల్ని అభివృద్ధిపరిచి అన్ని కార్యక్రమాల్లో ముందుంచి దేవుడు బహుగా ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రైస్తవ సమాజం ఈ యొక్క టీవీ ఛానల్ని వెంబడించండి, చూడండి. ఈ టీవీ ఛానల్లో వస్తున్న ప్రతి ప్రోగ్రామ్ని కూడా మీరు వీక్షించి అనేకులకి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ సమాజానికి వందనాలు. రిజాయిస్ టీవీ న్యూస్ టీవీ వారు క్రైస్తవ సమాజ సేవ కొరకు ముందుకు వచ్చినందుకు స్పర్జన్ గారికి ప్రభువైన యేసు నామములో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటి దినాల్లో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ, క్రైస్తవులకి వారి హక్కులు, విధానాలు, పరిస్థితుల గురించి అవగాహన కొరకు మంచి ఉద్దేశంతో వారు తలపెట్టిన ఈ యొక్క న్యూస్ టీవీ కొరకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. వారు చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తారు. అంతేకాకుండా ఈ రోజుల్లో అవాస్తవాలు వాస్తవాలుగా తప్పుడు భావనతో అనేక సంఘటనల్ని ప్రాచుర్యం చేసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కనుక సత్యాన్నిగా చెప్పడానికి లేదా అథెంటికేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రిజాయిస్ టీవీ వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరం. అంతేకాకుండా వీరు సమాజానికి అనేక మంది భక్తులు, నాయకులు, పరిస్థితులు, సిద్ధాంతాలు, కార్యక్రమాల ద్వారా కూడా ఒక అవగాహన కలిగించడానికి ప్రయాసపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద రిజాయిస్ టీవీ న్యూస్ ఛానల్. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రత్యేకించి ఈనాడు క్రైస్తవ స్వరాన్ని వినిపించాలి, లేక క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు సమాజపూర్వకంగా తెలియజేయాలంటే క్రైస్తవులకు ఒక వాల్యూస్తో కూడిన ఛానల్ అవసరం. కాబట్టి ఈనాడు మన ముందుకు వచ్చింది రిజాయిస్ టీవీ. ఈ రిజాయిస్ టీవీని నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం, ఈనాడు సమాజంలో ధైర్యంగా అసత్యాన్ని ఖండించి సత్యము, న్యాయం వెలికి తీయాలన్న మంచి సదుద్దేశంతో రిజాయిస్ టీవీ మన ముందుకు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ రిజాయిస్ టీవీని వీక్షించండి, ఆనందించండి. ఎంజాయ్ ఇన్ లార్డ్, రిజాయిస్ ఇన్ లార్డ్. రిజాయిస్ టీవీని యేసునామమున నేను దీవిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. నిజాలు మాట్లాడే ఒక గొంతుకు మనకు కావాలి. మన మధ్యకి ఆ నిజాలు స్థాపించి అనేకులకి సత్యాన్ని చెప్పే ఛానల్ మన కోసం ముందుకు వస్తుంది. అదే రిజాయిస్ ఛానల్. రిజాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. క్రైస్తవ సమాజం కోసం పోరాటానికి మన కోసం ముందుకొచ్చి అనేకులకి సత్యాన్ని స్థాపించే ఛానల్ అది. ఆ ఛానల్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం నుంచి జాన్ కొయ్య, జీసస్ మినిస్ట్రీస్.